పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ముందుగా అన్నం పొడి పొడిగా చేసి చల్లార్చి పక్కన పెట్టుకోండి. రైస్ ఉడికేటప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేస్తే అన్నం పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు ఒక పాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేద్దాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో మసాలా దినుసులు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి తరుగు వేసుకోవాలి. తరువాత సన్నగా తరిగిన ఎర్రగడ్డను వేసి కొంచెం వేయించాలి. అందులోకి కాస్త ఉప్పు వేస్తే త్వరగా ఎర్రగడ్డలు మగ్గుతాయి. ఎర్రగడ్డ కాస్త పచ్చివాసన పోతే చాలు, మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. అందులోకి ఇప్పుడు క్యాబేజ్ తరుగు వేసి తర్వాత చిన్నగా తరిగిన కాలీఫ్లవర్, తర్వాత చిన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, తర్వాత క్యాప్సికమ్ ముక్కలు, మీకు అవైలబిలిటీ ఉంటే బీన్స్ కూడా యాడ్ చేసుకోండి. ఈ వెజిటబుల్స్ అన్నీ మనం చిన్న మంట మీదే వేయించాల్సి ఉంటుంది. 2 రెమ్మలు పచ్చి కరివేపాకు వేద్దాం. ఈ కరివేపాకు వల్ల వంట మొత్తం గుమగుమలాడిపోతుంది. 2 సెకండ్ల పాటు ఈ వెజిటబుల్స్ అన్నీ వేయించి మూత పెట్టి మగ్గించేద్దాం. చూసారు కదా, సగం వరకు కుక్ అయినాయి. ఇప్పుడు చిన్నగా కట్ చేసిన మిల్ మేకర్స్ లేదా సోయా చంక్స్ని వేద్దాం. వీటిని వేడి నీళ్ళలో ఉప్పు వేసి ఒక 10 నిమిషాలు నానబెడితే మెత్తగా అవుతాయి. తర్వాత వాటిని చిన్నగా కట్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ మనకి వెజిటబుల్స్ అన్నీ కూడా బాగా కుక్ అయ్యాయి. వీటిలో కొన్ని వెజిటబుల్స్ని పక్కకి తీసేసుకుందాం. వెజిటబుల్స్ని సైడ్కి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో మనం ఎగ్స్ని పగలగొట్టి వేద్దాం. వీటిని మీరు ముందుగానే పక్కకి ఒక గిన్నెలో తీసుకునేసి అందులో కాస్త ఉప్పు కారం వేసి గిలక్ కొట్టి కూడా వేసుకోవచ్చు. మా పిల్లలకైతే ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా ఇష్టం అండి. వాళ్ళ ఫేవరెట్ ఫుడ్. ఎప్పుడైనా రైస్ మిగిలినా మనం ఫ్రైడ్ రైస్ చేస్తే అస్సలు వదిలిపెట్టకుండా అందరూ తినేస్తారండి. చాలా బాగుంటుంది. ఎగ్ వెజిటబుల్స్తో ఎక్కువగా కలవకోకుండా చాలా జాగ్రత్తగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత వెజిటబుల్స్ ఎగ్ కలిపేసేసి అందులోకి మనం చల్లారి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. మనం ముందుగా పక్కకి తీసి పెట్టుకున్న వెజిటబుల్స్ని కూడా ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేసేద్దాం. ఆ తర్వాత అజినటము, ఇది మీరు స్కిప్ చేయొచ్చు ఎందుకంటే ఇట్ ఈజ్ అన్హెల్దీ. తర్వాత చాట్ మసాలా, జీలకర్ర పొడి, తర్వాత ధనియాల పొడి, తర్వాత మిరియాల పొడి. దీన్ని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి. గరం మసాలా, ఉప్పు, చికెన్ మసాలా, కొంచెం కారం వేసి అన్నానికి బాగా ఈ మసాలా అంతా పట్టేటట్టుగా బాగా కలిపేసేయాలి. అంతే, చాలా సింపుల్గా మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయినాయి. లాస్ట్లో పైన కాస్తంత కొత్తిమీర తరుగు వేసి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది డెఫినెట్గా మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ఒకసారి చేసి చూడండి. ఫ్రైడ్ రైస్ సూపర్.